హోటల్కు బుక్ చేసి గొప్ప విజయం సాధించాడు. హోటల్లో నాకు అమ్ముతున్నాడు దోశ, స్విగ్గీ వాడు నాకు దోశ ఇస్తున్నాడు, నేను ఎంత గ్రేట్ అంటే, అరే నువ్వు డబ్బులు కడతాడు వాడు ఇవ్వడానికి దోశ ఫ్రీకి ఇస్తాడు వాడు. అమెరికన్ ఎకానమీలో వార్ ఎకానమీ పెద్దది, మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్ అంటారు. వాడు విమానాలు తయారు చేసుకుని దాచుకోవడానికి, ఎగ్జిబిషన్లో పెట్టుకోవడానికి, మ్యూజియంలో పెట్టుకోవడానిక, వాడు కొంటా అంటే ఎగిరి గంతేది ఇంటికి వచ్చి ఇచ్చిపోతాడు. దాన్ని పెద్ద విజయంగా చూపెడుతున్నారు. ఇప్పుడు చూడండి, ఇవాళ మీడియాలో అంతరా చూడండి, F-35 విమానాలు ఇస్తాను అమెరికా వాడు ఒప్పుకున్నాడు. ఎందుకు ఒప్పుకోనండి? పరిమాణ పాకిస్తాన్కి F-16 ఇస్తున్నాడు. పోనీ మనకు F-35 ఇస్తూ పాకిస్తాన్కి ఇవ్వనని అంటాడా? అంటలేడు. పాకిస్తాన్కి ఇస్తాడా, మనకి ఇస్తాడా? అంటే మనం ఒక్క మాటను అమెరికాని అనాలి కదా, అయ్యా మీరు మాకు F-35 విమానాలు అమ్ముతున్నారు, ఫైన్, మాకు శత్రు పాకిస్తాన్, మాకు శత్రు చైనా, మీరు ఇదే విమానాల్ని కానీ మీ యుద్ధ విమానాల్ని మీరు పాకిస్తాన్కి అమ్మద్దు, చైనాకి అమ్మద్దు, ఈ కండిషన్ మనం పెట్టినామా? అంటే మనం ఏం చేయలేకపోతున్నాం? మనం కొంటాం, పాకిస్తాన్ అనుకుంటాం, ఇద్దరం కలిసి కొట్టుకుంటాం. సార్ మనకు సరెండర్ అవ్వాల్సిన అవసరం ఉందా? చాలా మందిలో ఉన్న ప్రశ్న ఇది. అంటే ఇప్పుడు ట్రంప్ నోస్ ది పవర్ ఆఫ్ బార్గెనింగ్. అదే పాయింట్ ఏంటంటే, దురదృష్టం ఏంటంటే మనం చైర్ లాగినందుకు మన సోషల్ మీడియాలో చూడండి, ఇది వీడియో ట్రంప్ చైర్ లాగడం ఇదిగా ఇది గోలా, చైర్ లాగినందుకు, కౌలించుకున్నందుకు, సేకరించినందుకు, ఈ సింబాలిజానికి మనం ఎక్కువ ఊగిపోతాం. ఆ ఇండియన్ సైకాలజీలో ఉన్న బలహీనతను ట్రంప్ అమెరికా వాడు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాడు. వాడికి ఎమోషన్స్ ఏం లేవు. వాడు ఇది ట్రంప్ ఇది ప్యూర్ బిజినెస్ మ్యాన్. నాకు ఎన్ని డబ్బులు వచ్చినాయన కాదు, ఇవన్నీ నాకు అనవసరమయ్యా, నా మొహం మీద ఉంచడం మంచిదే, నా వస్తువు కొంటే చాలు అనే టైపు. సో అమెరికా వాడు ట్రంప్ యొక్క స్వభావం ఏంటంటే, ఈజ్ ఎ ప్యూర్ బిజినెస్ మ్యాన్. యూఆర్ ఎ ప్యూర్ బిజినెస్ మ్యాన్. తిట్టు మంచిదే, నాకు కొనుక్కుంటావా, కొనుక్కో చెప్పు. అప్పుడు పాకిస్తాన్ ఉంది, పాకిస్తాన్ ఇది టెర్రర్ స్టేట్ అని అమెరికాకు తెలియదా? తెలిసి కూడా పాకిస్తాన్తో ఎందుకు సంబంధాలు? అమెరికా డిఫెన్స్ పర్చేజెస్కు పెద్ద కస్టమర్ పాకిస్తాన్. అమెరికాకు చైనాకు పడదు, కానీ ఇలా అమెరికాకు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ కూడా చైనా. మరి పడదు కదా, ఎందుకు అమ్ముతున్నాడు? ఇప్పుడు నేను అనేది అమెరికాని తప్పు పడతలేను. ఎనీ బిజినెస్ మ్యాన్ ఎమోషన్స్తో సంబంధం లేదు సార్. మీరు ఇప్పుడు ఉదాహరణకు మీరు షాప్కి వెళ్తారు, సార్ మీరు చాలా మంచి వాళ్ళు సార్, మీరు చాలా గ్రేట్ సార్, మీరు అన్నా ఒక షాప్ ఉన్నారు, థ్యాంక్ యూ అండి అంటాడు. సార్ మీరు ఎంత బాగుంది సార్ షాప్, ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది, థ్యాంక్ యూ సార్ అంటాడు. సార్ ఎంత బ్యూటిఫుల్గా అరేంజ్ చేశారు సార్, థ్యాంక్ యూ సార్ అంటాడు. ఇంకోసారి అంటే కొంటావా కొన్న వాసలు చెప్పంటాడు. ఇవన్నీ కాదయ్యా, ఏం కొంటా చెప్పంటాడు. అవునా కదా? మీరు పొగుడుతూ ఉండండి. బిజినెస్ మ్యాన్ ఇంటడా? బిజినెస్ మ్యాన్ అదే నువ్వు పడు, ఏమై ఆ షాప్ అంతా చిందరవందర పెట్టుకున్నావు, ఒక 5 కిలోలు ఇవ్వు అన్నాను అనుకో, ఒక్క మాట కూడా అనుకుని 5 కిలోలు ఇచ్చి పంపుతాడు. ఎందుకంటే బిజినెస్ మ్యాన్ నీడ్స్ బిజినెస్, నాట్ ప్రైజెస్. బిజినెస్ మ్యాన్ కావాలంటే కస్టమర్ని ప్రైజ్ చేస్తాడు. ఏం సార్ ఈ మధ్య కనబడతలేరు, చాలా స్మార్ట్ అయిపోయారు సార్, చాలా అసలు మీ ఏదే తెలుస్తలేదు సార్, చాలా యంగ్ కనబడుతున్నాడు సార్ అంటాడు. దీంతో కస్టమర్ ఖుషి అయిపోయి ఇంకో 10 కిలోలు ఎక్కువ కొనుక్కొని వస్తాడు. దిస్ ఈజ్ ద సేల్స్మెన్షిప్ కదా. అంటే వెంటనే అసలు ఏం సార్ మీ ఎంత ఏది సార్, అసలు మీరు అట్లా కనబడుతున్నారు, 30sలో ఉన్నారంటే మనిషి, ఎందుకంటే మనిషి బలహీనత, నీ ఏజ్ తక్కువ కనబడుతుందన్నా, మనిషి స్మార్ట్ అయ్యాడన్నా, మనిషి బరువు తగ్గాడన్నా, మనిషి ఎక్కడ లేని ఆనందపడతాడు. ఈ బలహీనతను ఉపయోగించుకొని ఇంకో 10 కిలోలు ఎక్కువ అమ్ముకుంటాడు. అది ట్రంప్ యొక్క లక్షణం. ఇది అవుట్ అండ్ అవుట్ బిజినెస్ మ్యాన్. మీరు గాదాలు ఏమంటాడు, మొత్తం 20 లక్షల మంది ఖాళీ చేసి దాన్ని రిసార్ట్ చేస్తా అంటాడు. ఎవడన్నా అట్లా అంటాడా? ఈ యొక్క దేశ ప్రెసిడెంట్ అనడమే కాదు, ఇప్పుడు ఒక సౌదీ అరేబియాలో సమ్మిట్ కూడా పెట్టిండు. మీకు ఇదేదో మాటలు కాదు, ఇప్పుడు అరబ్ సమ్మిట్ పెట్టిండు. యుఏఈ, ఖతార్, జోర్డాన్, ఈజిప్ట్, సౌదీ అరేబియా అటెండ్ అవుతుంది. ఏంటిది ఇది ప్లాన్ ఏంది? గాజా నుంచి 20 లక్షల మందికి ఖాళీ చేయించి దాన్ని బ్యూటిఫుల్ బీచ్ ప్రాపర్టీ చేస్తారు, రిసార్ట్ చేస్తారట. ప్రపంచంలో ఎవరికైనా ఇట్లాంటి ఐడియాస్ వస్తే ఒక దేశంలో ఉన్న ప్రజలందరికీ ఖాళీ చేయించి అక్కడ నేను రిసార్ట్ కడతా అని ట్రంప్కే వస్తాయి, ఇంకెవరికి రాదు. డెన్మార్క్ పోయి నా గ్రీన్లాండ్ ఇచ్చే కొనుక్కుంటా అంటున్నాడు. మీరు ప్రపంచంలో ఇంకే నాయకుడైనా యుద్ధాలు చేసి ఆక్రమించే నాయకుడు ఉంటాను, నేను ఒప్పుకుంటాను. పుటిన్ ఉన్నాడు, ఉక్రెయిన్ పైన యుద్ధం చేశాడు, 20% భూభాగం ఆక్రమించాడు. కానీ ఎవడైనా ఇంకో దేశ భూభాగాన్ని కొంటా అని చెప్పి పోతారు, బేరమాడతాడు ఎవడన్నా. అసలు ఇప్పుడు మన శ్రీలంక వెళ్ళి నాకు జాఫ్రా ఇచ్చేసి నేను కొంటా అంటావా? ఒక ట్రంపే అనగలడు, ఇంకెవరు అనలేదు. సో గ్రీన్లాండ్ కొంటా అంటున్నాడు. అరే కొనడం ఏంద్రబాయ్, అది నా దేశ భూభాగం అంటే ఇవ్వకపోతే బెదిరిస్తా, మిలిటరీ అంటాడు. నువ్వు అమ్మితే అమ్మకపోతే దాడి చేస్తా అంటున్నాడు. సో ప్రపంచంలో ఇట్లా ఎక్కడనే ఉంటారా? పనామా కాలువ నాకు ఇచ్చేయటాడు.
నాకు అసలు మీరు ఏదైనా చూడండి, ట్రంప్ ఉక్రెయిన్కి నీకు ఆయుధాలు ఇస్తా, కానీ నీ దగ్గర లీథియం ఇచ్చాయి, నీ దగ్గర ఉన్న యురేనియం ఇచ్చాయి, నీ దగ్గర ఉన్న రేర్ ఎర్త్ మెటల్స్ ఇస్తేనే నీకు నేను ఆయుధాలు ఇస్తా అని ఓపెన్గా బార్గెనింగ్. కదా ఇప్పుడు ఉక్రెయిన్ బార్గెన్ అదే, గాజా బార్గెన్ అదే, పనామా బార్గెన్ అదే, డెన్మార్క్ బార్గెన్ అదే. బికాజ్ ట్రంప్ ఈజ్ అవుట్ అండ్ అవుట్ బిజినెస్ మ్యాన్. ట్రంప్ అందువల్ల ట్రంప్ ఇండియాతో కూడా ఏమి మంచిగా హాయిగా మన ప్రైమ్ మినిస్టర్ని కౌగలించుకున్నాడు, మన ప్రైమ్ మినిస్టర్ని మెచ్చుకున్నాడు, షేక్ హ్యాండ్ ఇచ్చిండు. సో చాలా గ్రేట్ మ్యాన్ అన్నాడు. మనం పొగిడి లాస్ట్కి మన చేతిలో F-35 విమానాలు కొనుక్కో, మా గ్యాస్ కొనుక్కో అని చెప్పి పంపించాడు. మనం పోయినందుకు ఆనందపడి కొనేసుకుంటా ఉన్నాం. అందువల్ల ఈ ఇంగ్లీష్ ఈ వెస్ట్రన్ డిప్లొమసీ చాలా ప్రమాదకరం. బ్రిటిష్ వాడు 200 ఏళ్ళు పాలించి పోయేటప్పుడు సారీ వీఆర్ రూల్ యూ ఫర్ 200 years అన్నట. అంటే మన వాళ్ళు మొహమాట పడి దానికేముందండి మీరు అంత ఫీల్ కాకనే మళ్ళీ కూడా రావచ్చు కావాలంటే. సో అందువల్ల అదే స్టైల్ సారీ వీఆర్ రూల్ ఫర్ యూ ఫర్ 200 years అంటాడు. అంటే ఒక్కసారితో 200 ఏళ్ళ దుష్పరిపాలన, వలస పాలన మర్చిపోమంటున్నాడు. దిస్ ఈజ్ హౌ ద వెస్ట్రన్ డిప్లొమసీ వర్క్స్. మనం జాగ్రత్త పడాల్సింది. ట్రంప్ ఇది అన్ అవుట్ అండ్ అవుట్ బిజినెస్ మ్యాన్. కాంక్రీట్గా ఇప్పుడు అమెరికాకి ఏమొచ్చింది, ఇండియాకి ఏమొచ్చాయి? ఇండియాకి ఏమైనా వచ్చిందా? టారిఫ్ తగ్గించాడా? నో. H-1B వీసాల పైన మన ఫియర్స్ని ఆపాడా? నో. మన ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పంపించేటప్పుడు గౌరవంగా పంపిస్తాను ఒప్పుకున్నాడా? నో. మన శత్రువైన పాకిస్తాన్కు సాయం చేయాలని ఆపుతానన్నాడా? నో. నాకు చెప్పండి డేట్లు మరి. వాడు టెర్రరిస్ట్ను రిటర్న్ చెప్తా అన్నాడు. సో అది ఆ టెర్రరిస్ట్లను అమెరికా ఉంచుకొని ఏం చేసుకుంటాడు? వాడికి కూడా ప్రమాదమే. సో తీసుకుపోరా అన్నాడు. సో నీకు ఇక మనమేమి ఇచ్చాం? అమెరికా నుంచి F-35 విమానాలు కొంటాం, అమెరికా నుంచి ఇంకా డిఫెన్స్ పర్చేసెస్ కొంటాం, అమెరికా నుంచి గ్యాస్ కొంటాం, ఎనర్జీ సప్లైస్ కొంటాం. ఇవి కదా మనం చెప్పింది. ఇప్పుడు లాస్ట్కి ఎవడు అమ్మాడు, ఎవడు కొన్నాడు, లాస్ట్ తేలాది బ్యాలెన్స్ షీట్ అదే కదా. మనం ఇప్పుడు ఈ మోడీ ట్రిప్పుతో జరిగింది ఏంటి? మోడీ ట్రంప్ దగ్గరికి వెళ్ళకముందే అమెరికా హార్లీ డేవిడ్సన్ మోటార్ సైకిళ్ళ పైన 70%, 50% తగ్గించాము. టెస్లా లాంటి కార్ల పైన 125%, 70% తగ్గించాము. ఇప్పుడు ఇంకా తగ్గించబోతున్నాను ట్రేడ్ డీల్ పేరిట. సో మీరు కావాలంటే ఒక 1 year తర్వాత చూడండి, నేను ఛాలెంజ్ చేస్తా. మీరు ఇండియన్ ఎక్స్పోర్ట్స్ టు అమెరికా పెరిగాయా, ఇండియన్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ అమెరికా పెరిగాయా మీరు చూడండి. అంటే మనము అమెరికాకి ఎక్కువ ఎగుమతి చేస్తామా, అమెరికా మనకు ఎక్కువ ఎగుమతి చేస్తుందా? 1 year తర్వాత చూడండి. ఖచ్చితంగా చెప్పగలిగాను, అమెరికా మనకు ఎక్కువ ఎగుమతి చేస్తుంది. మన ఎక్స్పోర్ట్స్తో పోలిస్తే అమెరికా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకో పెరుగుతుంది. ఇక దీనికి వాడు చేరైనా లాగుతాడు, చేరేమన్నది భుజం మీద కూడా ఎత్తుకుంటాడు కావాలంటే. మన ప్రైమ్ మినిస్టర్ భుజం మీద ఎత్తుకొని బ్రహ్మాండ ప్రదర్శన కూడా చేస్తాడు ట్రంప్. దానికి అభ్యంతరం లేదు ట్రంప్కు, ఎందుకంటే ఈ అల్టిమేట్లీ వాంట్స్ టు సెల్. అందువల్ల ఎవరినైనా పొగుడుతాడు, ఎవరినైనా దించుతాడు. పుట్టిన పొగుడుతాడు, ఎవరిని పొగడం? జింపింగ్ కూడా పొగిడి నిన్న. అంటే తన బద్ధశత్రువుని జింపింగ్ కూడా పొగిడాడు. సో అందువల్ల వీ షుడ్ నాట్ గో బై ఎమోషన్, సింబాలిజం కాదు, వీ షుడ్ గో బై సబ్స్టాన్స్. అందువల్ల భారత ప్రభుత్వం నుంచి కోరేది ఏంటంటే, అయ్యా మోడీ పర్యటన వల్ల భారతదేశానికి నిర్దిష్టంగా ఏం దక్కింది? మనం ఇచ్చామా, మనం తీసుకొచ్చుకున్నామా? నాకు అర్థమవుతుంది అయితే పైన చూస్తే మనం ఇచ్చిందే తప్ప మనం తీసుకొచ్చుకున్నది ఏమీ లేదు. మనం తీసుకురానప్పుడు ఇంకా వివరాలు చూద్దాం. లెట్ ది కమ్. మనం విమానాలు కొనుక్కోవడం తీసుకొచ్చుకుంటూ కాదు కదా. విమానాలు అమెరికా వాడు అమ్మకపోతే ఫ్రాన్స్ వాడు అమ్ముతాడు, ఫ్రాన్స్ వాడు అమ్మకపోతే రష్యా వాడు అమ్ముతాడు, రష్యా వాడు అమ్మకపోతే ఇజ్రాయెల్ వాడు అమ్ముతాడు. ఎవడో అమ్ముతాడు, ప్రొడ్యూస్ చేసుకుంటాడు, ఇంత దాచుకోవడానికి చేసుకోడు, మ్యూజియంలో పెట్టుకోవడానికి చేసుకోడు. అమ్ముకోకపోతే ఎలా చేస్తాడు? ఇప్పుడు ఆల్రెడీ ఒకప్పుడు మన డిఫెన్స్ పర్చేజ్ 75% రష్యా నుంచి ఉండే. అది ఎందుకంటే సోవియట్ లెగసీ అది తగ్గుతూ ఇప్పుడు దాదాపు 1/3 వచ్చాయి. అమెరికా నుంచి పెరిగాయి. అమెరికా కాకపోతే ఫ్రాన్స్ ఉంది, మన డసా యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి కొనుక్కున్నాయి, లేదంటే బ్రిటన్ నుంచి కొనుక్కుంటాం. ప్రపంచంలో అమ్ముకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం కొనుక్కోవాలంటే ఎవరు లాభం అయితే మన దగ్గర కొనుక్కుంటాం. వీ డోంట్ నీడ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ టు మీట్ ట్రంప్ టు బై సంథింగ్. కొనడానికి ఇవ్వేందుకండి? వాడు మన ఆర్మీ చీఫ్ వెళ్తాడు, అమెరికా F-35 విమానాలు తయారీ దగ్గరికి వెళ్తాడు, బాగున్నాయని అనుకుంటే రేట్ ఇస్తాడు, వాడు అమ్ముతాడు. ఇలా కన్సెషనల్ సేల్ అదేమన్నా. సో దానికి మన ప్రైమ్ మినిస్టర్ ట్రంప్ను కలిసి ఒప్పించాల్సిన అవసరం లేదు కదా. అమెరికాడు ఇవ్వనట్టే కదా, అమెరికాడు అవ్వడానికి రెడీ కదా. అమెరికానికి లాక్హీడ్ మార్టిన్ లాంటి కంపెనీలు ఉన్నాయి,
ఈ వార్ తయారు చేసి అమ్ముకోవడానికి. అమెరికన్ ఎకానమీలో మిలిటరీ ఇండస్ట్రీ కాంప్లెక్స్ చాలా పెద్దవి. అందువల్ల వీ నీడ్ ఎ స్టేట్మెంట్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వాట్ డిడ్ వీ గివ్, వాట్ డిడ్ వీ గెట్? మనం ఏమి ఇచ్చాం, మనం ఏం తీసుకున్నాం? ఇప్పటి వరకు చూస్తుంటే మనం ఇచ్చింది ఎక్కువ, తీసుకున్నది ఏమీ కనబడతలేదు. ఇచ్చింది ఏంటి? మనము అమెరికా నుంచి ఎక్కువ యుద్ధ విమానాలు కొంటామన్నాం, అమెరికా నుంచి ఎనర్జీ సప్లైస్ కొంటా అన్నాం. మనం ఇచ్చింది ఇది, తీసుకున్నది ఏంటి? ఓ కౌగలింత, ఓ షేక్ హ్యాండ్, ఓ చైర్ లాగడము, ఓ బుక్ ప్రజెంటేషను, మన జెండా ఎగిరేయడము, ఇవన్నీ తీసుకున్నాం సార్. అందుకే ఇండియా టుడే వాడు బ్యూటిఫుల్గా హెడ్లైన్ పెట్టాడు, మోడీ గెట్స్ టారిఫ్, ఇండియా గెట్స్ టారిఫ్స్ అని. సో మోడీకి టారిఫ్ దక్కింది, ఇండియాకు టారిఫ్ దక్కింది. అంటే ప్రేజెస్ ఆన్ మోడీ, ప్రెషర్స్ ఆన్ ఇండియా. ఇదొక న్యూస్ హెడ్లైన్. ట్రంప్ ప్రైజెస్ మోడీ, ప్రైజెస్ ఆన్ మోడీ, ప్రెషర్స్ ఆన్ ఇండియా. సో ఈ ప్రైజెస్ కొరకు మనం ప్రెషర్స్ అనుభవిద్దామా, ఈ తారీఫ్ కొరకు టారిఫ్ అనుభవిద్దామా అనేదే ప్రశ్న. సార్ మరొక వైపు మోదీ గారి కులంపై